ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎలిసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, బయ్యారం గ్రామ పంచాయతీ, 2 గ్రామ పంచాయతీల పరిధిలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఒక రహదారి ఇప్పుడు దాకా మీకు చూపించే ప్రయత్నం చేసిన, ఎక్కడ చూసినా మోకాల బండి నీళ్ళు ఆగి ఉన్నాయి రోడ్ల మీద. ఇది చూస్తేనో సిమెంట్ రోడ్డు, చూస్తేనో మోకాల బండి నీళ్ళు ఆగిన పరిస్థితి ఉంది. ఇక్కడ దళిత వాడలి, ఇక్కడ ఉండే దళితులు ఇంకా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా వీళ్ళ వాడలు ఇట్లే ఉంటాను. ఇంకా వీళ్ళ వాడల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు మాత్రం దళిత వాడలపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇయ్యే అన్నట్టు. దీని గుండా ఇంకొక విషయం ఏంటంటే, చింతల బయ్యారం వెళ్ళే ఒక బస్సు కూడా రూట్ చేశారన్నట్టు. ఆ బస్సు వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎట్లుంటది, ఆ వర్ణాతీతంగా ఎట్లుంది బాధలు, ఇక్కడ పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక్కడ బురద ఇట్లుంది కదా, ఏమనిపిస్తుంది రోజు మీ న్యాయం అంటే? ప్రతి ఇయర్ ఎప్పుడు వర్షాకాలం ఎప్పుడు చూసినా రోడ్డు మీద ఇలానే ఉంటది. ఎప్పుడు చూసినా ముఖాల బంటి వాటర్ వస్తూనే ఉంటాయి. కానీ మాకు ఎవరు పట్టించుకున్నట్టు ఎవరు లేకపోయేసరికి ఇది ఎప్పుడు ఇలా వదిలేయబడుతుంది. దాని వల్ల మేము అందరికి సమాచారం చేసినాం, కానీ ఎవరు పట్టించుకున్నట్టు కూడా ఎవరు. నడవాలంటే ఇబ్బంది ఉంది, చిన్నపిల్లలు నడవాలన్నా చేయాలన్నా. చెప్పండి. స్కూల్ పిల్లగాళ్ళు స్కూల్ కి వచ్చేటప్పుడు బురద మీద జారి కింద పడతారు. దాని మీద గురించి మీ అధికారులు చెప్పినాం. అంటే సరే బాబా అది శాసన రోడ్డే, దానికి పోదని చెప్పి సార్లు చెప్పారు. కానీ ఇంత స్పందించలేదు. ఏదో నామకాస్తు అధికారులు మన రాజకీయ నాయకులు వస్తా చేస్తారు, చూస్తారు. అది శాసన రోడ్డు పోతా ఉంటారు. కానీ దానికి సమస్య చూస్తే డ్రైనేజ్ కూడా చూడండి, ఇది రోడ్డు, ఈ పక్కన డ్రైనేజ్ తీశారు. దీనివల్ల ఏమైతుందంటే ఇక నీరు కూడా ఎటుపోయే పరిస్థితి లేదు. రోడ్డు డౌన్ అయింది, అటు పక్క ఎత్తు అయింది. దీనికి ఏంటంటే శాశ్వత పరిష్కారం చూపించి డ్రైనేజ్ కట్టకపోతే పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉండే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఓకేనా? మరి ఇక్కడ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? నీళ్లు రేపు వర్షం, పెద్ద వర్షం వస్తే పోయే అవకాశం ఉన్న వాటర్ ఇక్కడ వాటర్ జామ్ అయిపోతుంది. ఇక్కడ జామ్ అయిపోతుంది, వాటర్ వెళ్ళే సమస్య లేదు. దీని గురించి అధికారులు వచ్చి చూస్తారు, వెళ్తారు. కానీ దీని డ్రైనేజ్ కడతాం, రోడ్డు పోతాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ సమస్య ఏం లేదు. ఇది దళిత వాడు కాబట్టి మమ్మల్ని చెప్తారు చెప్తారని చెప్పి మేము అనుకుంటారు. అంతే. అందరూ మిగతా రోడ్లు, అన్ని రోడ్లు శాంక్షన్ కాని రోడ్లు కూడా రోడ్లు పోసుకుంటారు. ఈ శాంక్షన్ రోడ్డు కొంచెం త్వరకి ఇది పరిష్కారం చేయట్లేదు. ఇక్కడ బస్సులు వస్తున్నాయి కాబట్టి రోడ్డు పోస్తే బాగుంటది. బస్సు వచ్చినప్పుడు ఒక బైక్ వెళ్ళాలంటే ఒక అతని కింద పడ్డా, ఈ రోడ్డు ఇక్కడ కింద పడ్డా కదా. అయ్యో, మన చిన్న పుల్లయ్య స్కూటీ మీద వెళ్తాడు. ఇటు బస్సు వచ్చింది, అతనికి ఎడ్జి దిగి కింద పడ్డాడు. బియ్యాలు అతను లేపి తీసుకెళ్లి కడిగినాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడతారా అమ్మా? బ్రిడ్జి నుంచి అవతలకి వేసారు రోడ్డు, ఇటు చివరి నుంచి అటు వేసారు. మరి దంతవాడ ఈ మధ్యలో ఈ బజార్ ఏం చేస్తారు? శాంక్షన్ రోడ్డు, దీనికి ఒక రోడ్డు కావాలి, 600 మీటర్ 700 మీటర్ రోడ్డు పోతే బాగుంటది. ఇప్పుడు బస్ వస్తుంది అనుకో, ఇటు నుంచి వెహికల్ పోవడానికి ఇబ్బంది నిలవటమే. అసలు బస్ వస్తుందంటే ఈ వరద కూడా వచ్చి మీదే పడుతుంది. నిన్న నేను ఇటు వెళ్తా అంటే బస్ వస్తుంది, నేను ఇటు సైడ్ నుంచి మొత్తం నా మీదే ఉన్నది. ఓకే, పిల్లలు కూడా ఆడుకునే పరిస్థితి లేదు, నిల్చునే పరిస్థితి లేదు. పట్టుకోండి మీరు, ఏం చెప్పాం ఏం కాదు, పట్టుకో చాలా చెప్పండి. ఎట్లుందా మరి పరిస్థితి, ఏమనిపిస్తుంది? రోడ్లు అయితే అంటే డ్రైనేజీలు ఇది ఏం లేదు, వెహికల్స్ వచ్చిన ఎట్లా మొత్తం బండ్లు కార్లు మొత్తం వాళ్ళు అయితే తాళ్ళేసుకుండటం, ఏదన్నా ఆటో పోతే కూడా దారి లేని పరిస్థితి ఉంది కదా. బండ్లు ఆటోలు మొత్తం దిగిపోతాయి, అక్కడ కూడా దిగిపోతాయి, ఆడలు కూడా మొత్తం దిగిపోతే వర్షాకాలం మొత్తం ఈ నుంచి అక్కడికే మొత్తం శాస్త్రం. డబల్ రోడ్డు పోస్తేనే కాస్త ఉపయోగం ఉంటుంది. మొత్తం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ అండి.